ప్రియులారా, దేవుడు ఎట్ట మనల్ని పిలుస్తున్నాడు, పిలిస్తే వినటం లేదట. చెయ్యి చాపి ఆయన చెయ్యి చాపుతున్నాడట, కానీ వారు ఏం చేస్తున్నారట? లక్ష్య పెట్టట్లేదు, ఎవరినూ లక్ష్య పెట్టలేదట. దేవుడు పిలుస్తున్నాడు, చెయ్యి చాచుతున్నాడు, కానీ ఆ పిలుపుకు లోబడటం లేదు. చెయ్యి చాచి పిలుస్తున్నా కూడా ఎవ్వరు కూడా లక్ష్య పెట్టట్లేదట. నేను చెప్పిన బోధ ఏమియో మీకు వినక త్రోసివేస్తున్నాను. ఒకటి పిలుస్తున్నాడు, రెండోది చెయ్యి చాస్తున్నాడు పట్టుకోవడానికి. పడిపోతున్నా, చెదిరిపోతున్నా, పాపంలో పడిపోకుండా పట్టుకోవాలని దేవుడు ఇష్టపడుతున్నాడు, కానీ ఆ చెయ్యిని విడిపించుకొని మనం బలవంతంగా వెళ్ళిపోతున్నాం ప్రియులారా. మూడవది ప్రియులారా, మనం గమనిస్తే బోధ. ఆయన మాట్లాడుతున్నటువంటి మాటను వినక ఏం చేస్తున్నట్టు త్రోసివేస్తున్నటువంటి దృశ్యాలు కనబడుతున్నాయి. పాపం చేయొద్దు, శాపం చేయొద్దు, అబద్ధం ఆడవద్దు, మోసం చేయొద్దు, వ్యభిచారం చేయొద్దు. ఇదిగో దేవుని సన్నిధి అన్ని కూడా దూరం చేస్తాయి, దేవునికి శత్రువు చేస్తాయి. ఈ లోక స్నేహం అంతా కూడా దేవునితో వైరమని దేవుని వాక్యం చెప్తుందని చెప్తే ఎంతమందిని వింటున్నాం, ఎంతమందిని దేవుని చేర్చుకుంటున్నాం. 99 గొర్రెలను విడిచిపెట్టేసి ఒక్కొక్క గొర్రె కొరకు వెళ్ళిపోయాడు. ఈ 99 మంది ఎక్కువ, ఒకే ఒక గొర్రె ఎక్కువ అయిపోయిందా? అంటే వీరు ఎలాంటి వారు? 99 మంది మారు మనసు లేని నీతిమంతులు నాకు అక్కర్లేదు అన్నాడు. 100 మంది సంఖ్య నాకు అక్కర్లేదు, 1000 మంది విశ్వాసులు నాకు అక్కర్లేదు. ఒక పాపి రక్షించబడితే పరలోకములో నా దేవదూతలు ఎదుటను పరలోకములో పండగ అన్నాడు. దేవునికి స్తోత్రం. ప్రియులారా, ఇంతమందిని కూడుకున్నప్పుడు, దేవునికి మనసు ఉన్నప్పుడు, దేవునికి స్థలం లేనప్పుడు, దేవుని పిలిచిన పిలుపుకు లోబడినప్పుడు, దేవుని పట్టుకోవాలని ఇష్టపడుతున్నప్పుడు, దేవుని చేతిలో చిక్కకుండా దాన్ని త్రోసివేసి దేవుని కాదనకుండా విడిచిపెట్టేసి తిరిగిందే. 99 మందిని ఎలాగైతే విడిచిపెట్టి వెళ్ళిపోయాడో